మాతృదేవతాభ్యో నమః పితృదేవతాభ్యో నమః. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమః. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమిటంటే, చదివి ధర్మశాస్త్రములు అన్నియూ బ్రహ్మ మెరుగనట్టె పామరుడు, కూరలోని చెడ్డు తీరైన వాడవును కాళికాంబ హంస కాళికాంబ. అంటే అందరూ చదువుతూనే ఉంటారు. ఏమిటి? ధర్మశాస్త్రాలన్నీ కూడా. అదేవిధంగా వేదాలు కానీ, పురాణాలు కానీ, ఉపనిషత్తులు కానీ, సమస్త ధర్మశాస్త్రాలు చదువుతూనే ఉంటారు. వాటిని అవపోసన పడుతూనే ఉంటారు. అయితే కలి మాయ వల్ల కొంతమంది వాటిని లోపల ఉన్నటువంటి తత్వాన్ని గ్రహించలేకపోతారు. అలా గ్రహించలేని వాళ్ళు పండితులైనా సరే, వేదాంతులైనా సరే, గురువులైనా సరే, భక్తులైనా సరే, అందులోని దైవాన్ని గుర్తించినప్పుడు, దైవతత్వాన్ని తెలుసుకోలేనప్పుడు అలాంటి వారిని ఏ విధంగా పోల్చి చెప్తుంది అంటే, శాస్త్రము కూరలు కలపటానికి ఉపయోగించేటటువంటి గరిటె ఉంటుంది కదా, ఆ గరిట ఎంతసేపు తిప్పినా కూరల యొక్క రుచి దొరకదు ఆ గరిటెకి, అది తిరుగుతానే ఉంటుంది. అదేవిధంగా రుచులు గ్రహించలేదు అని మానవుడు కూడా ఎన్ని చదివినా వాటి తత్వాన్ని తెలుసుకోలేకపోతాడని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకా ఏమిటంటే, మానవుల ఎదళ్ళు మాయామలమ్ముతో నిండియుండు సుకృత వెండియుండు దేహశుద్ధి పిదపదేహితా శుద్ధియో కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది. అంటే ఏంటంటే, భక్తులందరూ ఎవరైనా సరే సాధన చేసేవాళ్ళు వాళ్ళ యొక్క మెదడులో ఉన్నటువంటి మాయామలములన్నీ, ఆలోచనలన్నీ కూడా తీసివేయాలి. ఆ విధంగా తీసివేసి వాళ్ళల్లో ఉన్న కామ క్రోధ మద మాత్సర్యములు అనేటటువంటి అష్టమదాలను కూడా, మలినాలను తొలగించుకొని దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ దేహాన్ని శుద్ధి చేసుకుంటారో, దేహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి యొక్క జీవాత్మ తను కూడా శుద్ధి అవుతుంది, మనస్సు ప్రశాంతమవుతుంది, నిలకడ పొందుతుంది, ఆత్మలో మంచి మార్పు వస్తుందని తెలియజేస్తుంది. కాబట్టి సాధకుడు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండి తనలో ఉన్నటువంటి మలినాలను తొలగించుకోవాలని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.